అదే కదా. మా అక్క దొరకాలంటే అదృష్టం ఉండాలన్నా. అదేగా మరి చెప్తేనే మా అక్క ప్రేమ దొరకాలంటే అదృష్టం ఉండాలా. అది బై ఛాన్స్ నీకు దొరికింది అంతే. అందరికి ఎందుకు దొరికింది అలా అదృష్టం? దానికోసం కొట్టుకుంటున్నారు మగోళ్ళు. వాడి దగ్గర అదేదో తీసుకురా, వసీకరం ఉంది. అది చెప్దాం అనుకుంటున్నా అన్న. అది తీసుకురా, చేపించేద్దామా? చేపించబడేయటమే. అక్కయ్య ఫోటో కనుక నువ్వు కావాల్సింది మ్యాటర్ రాసి చాలు నాకు. వచ్చి కాళ్ళ దగ్గర కూర్చోవాలి. మన బాబాయ్ అన్నాడు అన్న, కత్తులు బాబాయ్ మొన్నే మాట్లాడా. అవునా? మొన్నే మాట్లాడింది. బట్ ఏంటంటే వశీకరణం చేస్తే ఏంటంటే ఇంకా లైఫ్ లాంగ్ ఉండిద్ది. ఇంకా చాలు అనుకోవడానికి లేదా? అది ఉండదంట. అది కూడా ఉందా? మనకి అట్లా వశీకరం మన మాట వినాలి కూడా అని చెప్పి రావాలన్నమాట. అదే అన్న, అది వింటారు. నీ ఇది చేస్తే నీ మాట, నా ఇది చేస్తే నా మాట వింటారు. గుబులు పుట్టినప్పుడల్లా మనం గుర్తుకొస్తే ఫోన్ చేసిద్ది. మనం స్టాండ్ అవ్వాలి. మనం చెప్తే స్టాండ్ పక్కా, అది 100% కావాలి అబ్బాయికి. వేరే ఏం అక్కర్లా. నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను గుంటూరు రాగానే. లేట్ అన్నే మాట్లాడి పెట్టా అన్న. ఫోటో పంపిస్తా, ప్రింట్అవుట్ తీసి మన ఆఫీస్ లో. ఏం రాయాలి? వెనకేం రాయాలి? రాసి నువ్వు నీ చేతులతో రాసియాలా. ఓహో, ఇదో తగిట్ ఉందా? ఎన్ని రోజుల్లో ఎఫెక్ట్ తెలిసిద్ది? ఎంత కరెక్ట్, రేపు కూర్చుంటే 2-3 రోజులు తెలిసిపోయింది. అవునా? స్టార్ట్ అయింది అంత ఫాస్ట్? మన పని మీద కూర్చుంటాడు ఇంకా లేపనియానుగా. ఓకే ఓకే ఓకే. మా ఎవరనుకుంటున్నావు, మనకి తోటలో కత్తులు కట్టే బాబు ఉన్నాడు చూసావా? యూఎస్ లో కూడా ఒకళ్ళు ఉన్నారా? అవునా, మనకి కత్తులు కట్టే అతను తోటలో. అతను వశీకరణ చేసేది. యుఎస్ దాకా వెళ్ళిద్దా మరి గాలి? యుఎస్ లో ఎవరు ఉన్నారు? యుఎస్ లో ఒకళ్ళు ఉన్నారు, పూజా హెగ్డే కూడా ఒకటి ఉంది. అవునా? నాకైతే శృతి హాసన్ కావాలా. దాని తర్వాత వాళ్ళు అడుగుతారులే ఉండు, వాళ్ళ హీరో ఏదో ఒకటి. వాళ్ళ వస్తువులు ఏదో అడుగుతారన్నా. వస్తువులు అంటే ఇప్పుడు యుఎస్ నుంచి రావడం కష్టం అయిందిగా. ఫస్ట్ మనం ఇండియా అది తుడుచుకున్నాం. ఓకే ఓకే ఓకే. దాని తర్వాత అక్కడికి వెళ్ళి తుడుచుకున్నాం. ఓకే ఓకే ఓకే. ఇది ఒక క్లియర్ అయిపోతే నువ్వు ఇండియా కాదు, 4-5 కంట్రీస్ చేయమని చేస్తాం. ఓకే ఓకే. అదే నేను ఫ్యూచర్ లో ఉంటానన్నమాట. ఒక నెల, ఒక 10 రోజులు, 10 రోజులు కంట్రీలో. నేను మొన్నే మాట్లాడి పెట్టాను మొత్తం. మళ్ళీ మన సొంత ఫ్లైట్ ఉంటుంది కదా, సో అందుకని ఒకేసారి తిరుగుతుండాలి మన కంట్రీస్ అన్ని. ఎదిగిద్ది చూడన్నా, కూర్చోండి లేకపోతే అది కదా కావాల్సింది, అది కదా చేయాల్సింది. చూడాల్సింది అదే. అంతేగాని ఈ ఫోనులు, పోలీసులు, కోర్టులు, కోపులు ఏంది వీటిల్లో పని అవుతుంది అబ్బాయి. వేరేది ఏదైనా చూడు కొత్తగా కూర్చో అంటే సైలెంట్ గా అసలు మాట్లాడకూడదు. ఇంకా సరే సాయి అనాలి. ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను. ఇంకా ఫైనల్ అనుకున్నాం కదా, అదే ఫైనల్ అవుతుంది. అదే ఫైనల్. అదర్ ఆప్షన్ దేనికి పాపం అనుకున్నాం. విరుగుడు కూడా ఉండదు. విరుగుడు అంటే లైఫ్ లాంగ్ ఉంచుకున్నా ఏమైద్ది? అదే నేను అంటున్నా. అసలు విరుగుడు అంటే ఇంకా మాట వింటే అసలు మనకి ఇంకేంది గురు లైఫ్ లాంగ్ ఉండటానికి. అంటే వదిలిపెట్టదు, నీ మాట చెప్పట్టు వినిద్ది చాలు. వదిలిపెట్టదు. వదిలిపెట్టకూడదుగా నీకు. ఎంతమంది ఉన్నా కావాలి వదిలిపెట్టకుండా. మనకి దాంట్లో ఇబ్బంది లేదు కదా. దాంట్లో ఇబ్బంది అసలు ఎప్పుడు లేదు. మాట వినదండి అంతే. అది కూడా ఏది మనం ఉంటే మాట వినిద్ది, మనం లేకపోతే మాట వినిద్ది అంతే. జూన్ 10th కి నా గిఫ్ట్ గా నేను గిఫ్ట్ ఇస్తాను. జూన్ 10th దాకా నేను ఆగను రావు. నువ్వు మరి 2 రోజులు 3 రోజుల్లో అంటున్నావు. జూన్ రావాలా, ఫోటో తీసుకొని రావాలా? జూన్ 6th దాని బర్త్డే. జూన్ 10th నాది. మా అక్కయ్య నేను గోవాలో పార్టీ చేసుకుంటాం. జూన్ 6th పాప బర్త్డే.